హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ. కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. మొన్న నేను సండే రోజు ఓపీలో కూర్చున్నప్పుడు ఒక ఇద్దరు కపుల్ వచ్చారనమాట. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇండికేటెడ్ అనమాట. అంటే ఐయుఐస్ ఫెయిల్ అయ్యి సో నెక్స్ట్ ఐవీఎఫ్‌కెళ్తేనే వాళ్ళకి సక్సెస్ ఉంటది. సో వాళ్ళు నన్ను అడిగిన క్వెషన్ ఏంటి అంటే, "మేడం మరి ఐవీఎఫ్‌కెళ్తే మావే ఎగ్, స్పెర్మ్ పెడతారని మాకు షూరిటీ ఏంటి? 100% మావే యూజ్ చేస్తారా?" అన్న కామన్ క్వెషన్, జినైన్ క్వెషన్ అని చెప్పొచ్చనమాట. అది అడిగారు. సో, మన దగ్గర ఏంటి అంటే 39లో మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. యూరోప్‌లో అక్కడ ఏదైతే టెక్నాలజీ ఉందో అది యూజ్ చేస్తాం. సో, దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ టెక్నాలజీ ఏంటి అంటే ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనమాట. ఇదేంటి అంటే మనకి ఒక క్రెడిట్ కార్డ్ అంత సైజ్ ఉండే ఒక కార్డ్ అనేది ఇస్తారనమాట. అంటే మనకి పేషెంట్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అయినప్పుడు, ఐయుఐ అయినప్పుడు. సో, అది రేడియో ఫ్రీక్వెన్సీ దీని మీద పనిచేస్తుంది. సో, దానికొక స్లాట్ అనేది ఉంటుందనమాట. సో, ఐవీఎఫ్ ల్యాబ్‌లో మనకి ఏంటి అంటే పికప్ అయ్యే టైంలో స్లాట్‌లో మనం ఆ కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనము వాళ్ళకి యూజ్ చేసే ఈ పిపెట్స్ ఏవైతే ఉంటాయో ఈ చిన్న చిన్న మీడియా అంటే వాళ్ళకి యూజ్ చేసే వాటిల్లో అంటే కంటైనర్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఆ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ అనేవి స్టిక్కర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ మనం అతికిచ్చి పెడతామన్నమాట. సో, మనకు పికప్ అయితున్నప్పుడు వాళ్ళ శాంపుల్ అయితే మాత్రమే మనకది తీసుకుంటుంది. లేదు మనకి ఒకవేళ వేరే స్పెర్మ్ అనేది మనకి ఆ టేబుల్ పైన పెట్టినా గూడా మనకు అలార్మ్ అనేది వస్తుందన్నమాట. దీంతోటి మనం 100% ష్యూర్‌గా ఉండొచ్చన్నమాట. మనకి ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ వల్ల 100% మనం కపుల్ యొక్క స్పెర్మ్, ఎగ్ మాత్రమే యూజ్ చేస్తున్నామని. సో, మనం ఏంటి అంటే ఎష్యూర్డ్‌గా ఉండి 100% స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చన్నమాట. థాంక్ యూ అండి.